హే హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కన్నా ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ రెస్టారెంట్ అండ్ డాబా స్టైల్ లాగా ఉంటుంది. ఇది ఎంతలో కన్నా సెట్ అయిపోతుంది. లైక్ చపాతీ, పరోటా, పుల్కా, రైస్, ఇంకా బిర్యానీ ఇలాగా ప్రతి దాంట్లో కూడా సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో ఇక్కడైతే నేను 4 eggs తీసుకున్నానండి. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. సో సరిపడా వాటర్ వేసుకొని ఇందులోకి అయితే నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్, ఏదన్నా ఆయిల్ వేసుకుంటే ఇదేంటంటే మనము ఉడికిపోయిన తర్వాత దీన్ని పింక్ అనేది ఈజీగా రావడం కోసం అని చెప్పి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. సో దాని తర్వాత వన్స్ బాయిల్ అయిపోయిన తర్వాత మంచిగా పీల్ చేసుకొని ఇలాగా 1/2 గిద్ద కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఫుల్ ఎగ్ తీసుకోవాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు, బట్ దానికి ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు అది ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు అండ్ 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఒక 1 minute సాల్ట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పీల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఇందులోకి వేసేసి మంచిగా బోత్ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫుల్ ఎగ్ కన్నా మా ఇంట్లో ఇలాగ హాఫ్ ఎగ్ ఎక్కువ ఇష్టంగా తింటారు, అందుకని చెప్పి నేను హాఫ్కి కట్ చేసుకున్నాను. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో ఇక్కడ నేను 2 sides కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. వన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. సో వాటిని ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కనుక ఆ ఆనియన్స్ని యూజ్ చేయండి. ఈ డిష్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి. అవి ఆనియన్స్ లేకపోతే కనుక ఇలాగా నేను చూపించినట్టుగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అవి కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి నేను ఒక 7 to 8 జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత 1 మీడియం సైజ్ టొమాటోని ఇలా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత హోల్ మసాలాస్ యాడ్ చేసుకోండి. లైక్ లవంగాలు, చెక్క, ఇలాచి అండ్ ఒక బిర్యానీ ఆకు. సో వీటిని మొత్తాన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ కావాలనుకుంటే కొంచెం వాటర్ని కూడా స్ప్రెడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుంటే ఇలాగా మన పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని పక్కకి పెట్టుకుంటున్నాను. సో దీని తర్వాత సేమ్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసి ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు హోల్ మసాలాస్ ఇలా పేస్ట్గా కాకుండా ఆయిల్లో వేసుకోవాలనుకుంటే మీరు ఈ పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకోకుండా ఆయిల్లో ఫస్ట్ అయితే ఆ హోల్ మసాలాస్ వేసుకున్న తర్వాత మన ఆనియన్ అండ్ టొమాటో ప్యూరిని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి నేను 2 చీల్చిన పచ్చిమిర్చి అండ్ కొన్ని కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసి ఇందులోకి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 cup కర్డ్ అనేది యాడ్ చేస్తాను. దీన్ని మొత్తాన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes మంచిగా సాట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేస్తాను. తర్వాత మీ కారంకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొరియండర్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఆయిల్లోకి ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. వన్స్ ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 glass వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని మీకు రుచికి సరిపోయిందో లేదో కారం, ఉప్పు అని టెస్ట్ చేసుకోండి. వన్స్ ఇవి బాగా సరిపోయింది అనుకుంటే దీనిపైన మూత పెట్టేసి ఒక 10 to 15 minutes వదిలేస్తే కనుక గ్రేవీ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇలాగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో వన్స్ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 minutes కుక్ చేసుకోవాలి. సో ఇంకొక 5 minutes పెడితే కనుక ఆ ఎగ్స్ అనేవి మంచిగా గ్రేవీని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఆ టేస్ట్ అనేది ఇంకా మంచిగా వస్తుంది ఎగ్స్కి. సో ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 minutes వదిలేస్తాను. ఆఫ్టర్ 5 minutes కర్రీ రెడీ అయిపోతుంది. సో ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇందులోకి నేను లాస్ట్గా క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత ఫైనల్ టచ్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడిగా సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందండి టేస్ట్ అయితే. సో రెగ్యులర్గా చేసుకుని ఎగ్ కర్రీ కాకుండా ఇలాగ స్పెషల్గా చేసి పెట్టండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇంకొక వీడియోలో మరొక మంచి రెసిపీతో వచ్చేస్తే అప్పటి వరకు టాటా బాయ్, టేక్ కేర్.